హలో. హాయ్ అండి, అందరికీ శుభోదయం. మనం ఈరోజు జాతీయ ఆదాయాన్ని కంటిన్యూ చేద్దాం. చెప్పేది బాగా నీట్గా అర్థం చేసుకోండి అందరూ. హలో మాస్టర్లు, డియర్ మేడమ్స్, అర్థం చేసుకోవాలి బాగా. ఈరోజు మనము ఈ జీడిపిని రెండు ధరలలో లెక్కిస్తారు. ధర ప్రైజెస్ ఒకటేమో మార్కెట్ ప్రైస్, రెండోదేమో ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము, కారకాల ధరలలో జాతీయ ఆదాయం అంటారు. ఏంటిది? మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, కారకాల ధరలలో జాతీయ ఆదాయం. సో ఫస్ట్ మనం ఈ కారకాల ధరలలో జాతీయ ఆదాయం అంటే ఏంటి తెలుసుకుందాం. చాలా ఈజీ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పెద్ద కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, లేదంటే ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్లో లేదంటే ఆ ఫ్యాక్టరీలో అక్కడ చేస్తున్న వస్తువుల ఉత్పత్తి కొరకు ఎంతైతే ఖర్చు చేసి ఉంటారో, ఎంత ఖర్చు అయితే అయింటుందో, ఓకే, ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు అయింటుందో ఆ వస్తువుల ఉత్పత్తి కోసం, దాని ఫ్యాక్టరీ కాస్ట్ అంట. ఖర్చు ఏంది? ఫ్యాక్టరీలో ఖర్చు ఏందంటే అక్కడ పనిచేస్తున్న వర్కర్ల కోసం, వాళ్ళ శ్రమ కోసం వేతనం ఇస్తారండి. వేతనం అక్కడ వ్యవస్థను, ఫ్యాక్టరీని స్థాపించడం కోసం అక్కడ తీసుకున్న భూమి కావాలి కదా, స్థలం కావాలి కదా, ఆ స్థలానికి బాటకం చెల్లిస్తారండి. బాటకం అంటే రెంట్ అని అర్థం. రెంట్. అలాగే అక్కడ వస్తువుల ఉత్పత్తి కోసం ఏదైనా రుణంగా తీసుకుని ఉంటే, ఏదైనా రుణం అప్పుగా తీసుకొని ఉంటే దానికి వడ్డీల రూపంలో అమౌంట్ ఖర్చు అవుతుంది. అతను ఉత్పత్తి చేసిన వస్తువుల పైన లాభం కూడా తీసుకుంటాడు. సో ఇవన్నీ ఖర్చులు కలిపి ఆ వస్తువుల పైన ఆ వస్తువు బయటకు వస్తుంది. అవునా కాదా అండి? అవునా కాదా? సో ప్రతి వస్తువు మీద ఈ ఖర్చు ఉంటుంది. అవునా కాదా? ఒక 1000 వస్తువులు అనుకుందాం. 1000 వస్తువులకి ఎంత ఖర్చు అయింది, ఎంత వేతనం చెల్లించాము, ఎంత వడ్డీ చెల్లించాము, ఎంత బాటకం చెల్లించాము, ఎంత లాభం తీసుకున్నాము అన్న విషయం ఉంటుంది కదా. ఓకే, ఈ మొత్తంని మనం ఏమంటామంటే ఫ్యాక్టరీ కాస్ట్ అంట. అర్థమైంది? ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీలో నుంచి బయటకు రాకముందు ఆ వస్తువు యొక్క ధరను నిర్ణయించాలంటే ఆ ధర ఎంత ఉంటుంది, ఆ వస్తువు ఉత్పత్తి కోసం ఎంత ఖర్చు పెట్టుంటాడు యజమానిగా, అర్థమవుతుందా? ఆ యజమాని ఎంత ఖర్చు పెట్టుంటాడు, దాన్నే మనము ఆ వస్తువు యొక్క
దాన్ని అంచనా వేస్తే మనము అది కారకాల ధరలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినట్లు లెక్క. మరి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఏంది? మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో అంతిమ కస్టమర్స్ అంటారు కదా, ఎండ్ ఆఫ్ ది కస్టమర్స్, వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువు పైన ఉండే విలువను బట్టి అంచనా వేస్తాం. వస్తువుల పైన ఉండే విలువను బట్టి అంచనా వేస్తామండి. అర్థమైందా? అంటే ఫ్యాక్టర్ కాస్ట్కి ఏమవుతుంది? ఫ్యాక్టర్ కాస్ట్కి ఓకే పరోక్ష పన్నులు కలుపుకుంటాం. పన్నులు కలుపుతాం. ఇది ఒక ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది రేట్ అని ఒక ఎంఆర్పి రేటు వేస్తారు వస్తువు పైన. మీరు గమనించినట్లయితే ప్రతి వస్తువు పైన ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది. వాటి కింద రాస్తారు ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని కూడా రాస్తారు. అంటే ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన వస్తువుకు కారకాల ధరల ద్వారా అంటే ఎంత ఖర్చు చేసి ఉంటారో ఆ ఖర్చును మాత్రమే లెక్కిస్తే దాన్ని మనము ఫ్యాక్టరీ కాస్ట్లో జాతీయ ఆదాయం అంటాము. ఫ్యాక్టరీ కాస్ట్లో జాతీయ ఉత్పత్తి అంటాము. ఫ్యాక్టరీ కాస్ట్లో జాతీయ వ్యయమని కూడా అంటాము. ఎట్లయినా ఒకటే. ఓకే, దానికి పరోక్ష పన్నులు కలిపి మనము ఆ వస్తువును అమ్ముతాం. అంటే కస్టమర్ దగ్గరికి వచ్చే లోపల ఓకేనా ఈ పరోక్ష పన్నులను మరియు ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ కోసం గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తాయి. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాయి. ఎందుకు? రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మేము మీకు కరెంటు ఉచితంగా ఇస్తాం, మీకు వాటర్ ఉచితంగా ఇస్తాం, మీకు కొంత పర్సెంటేజ్ వరకు అమౌంట్ వడ్డీ రూపాన మీకు ఖర్చు చేస్తాం, రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఈరోజు దావాస్కి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కూడా వెళ్ళి రాష్ట్రాలకు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు కదా. సో అలాంటి సబ్సిడీస్ ఇస్తారు కాబట్టి ఆ పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలని మనం తీసివేస్తాం. దీన్ని మనము మార్కెట్ ప్రైస్ అంటాం. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అంటే ఫ్యాక్టరీలో అంటే ఉత్పత్తి కారకాల రీత్యా జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులు కలుపుకొని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సబ్సిడీస్ని తీసివేస్తే అది మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అవుతుంది. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం. NIMP ఈజ్ ఈక్వల్ టు NI ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. దీన్ని మనం తెలుగులో రాసుకుంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి కారకాల రీత్యా జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఈ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలను ఏమంటామంటే ఈజ్ ఈక్వల్ టు నికర పరోక్ష పన్నులు అంటాము. నికర పరోక్ష పన్నులు అంటే ఏంది? నికరంగా పరోక్ష పన్నులు అంటే ఏంది? పన్నులలోంచి సబ్సిడీలను తీసివేస్తే మనకి నికర పరోక్ష పన్నులు వస్తాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. ఒకవేళ పరోక్ష పన్నులు గ్రేటర్ దాన్ సబ్సిడీలు అయితే ఇదేమవుతుంది అంటే
గ్రేటర్ దెన్ అంటే ధనాత్మకం అవుతుంది, అంటే ఒకవేళ మైనస్ పోతే దీంట్లో ప్లస్ వాల్యూ వస్తుంది కాబట్టి దీనికి కలిపితే దీని వాల్యూ వస్తుంది కాబట్టి ఆల్రెడీ కారకాల రీత్యా జాతీయ ఆదాయానికి కొద్దిగా ఎక్స్ట్రాగా కలపబడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దీని విలువ ఎక్కువ అవుతుంది కదా, అందువలన మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము గ్రేటర్ దాన్ కారకాల రీత్యా జాతీయ ఆదాయము. ఓకేనా? ఇది అర్థం చేసుకోవాలి బాగా మీరు. అలాగే పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీ అయిందనుకో, దీని వాల్యూ ఎంత వస్తుంది? దీని వాల్యూ 0 వస్తుంది. అవునా కదా? ఈక్వల్ అంటే ఇది 5 ఇది 5 అంటే 5 - 5 అంతా 0. 0 అంటే ఈ రెండు ఏమవుతాయి? ఈ రెండు సమానం అవుతాయి. మార్కెట్ ప్రైస్లో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్లో జాతీయ ఆదాయం. ఒకవేళ పరోక్ష పన్నులు లెస్ దాన్ సబ్సిడీలు అయినప్పుడు అంటే ఇక్కడేమవుతుంది? మైనస్ వాల్యూ వస్తుంది. అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీలు ఏమో 20 రూపీస్, ఇదేమో 10 రూపాయలు అనుకో, -10 అవుతుంది. అంటే కారకాల రీత్యా జాతీయ ఆదాయం నుంచి ఇంకా 10 రూపాయలు తీసేయబడుతుంది. అంటే అప్పుడు వల్ల మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం తగ్గిపోతుంది. అందువలన ఎంపీ ఈజ్ లెస్ దాన్ ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్ NIMP. ఓకే, ఇది మనకు జాతీయ ఆదాయాన్ని 2 రకాలుగా మనము అంచనా వేస్తాం. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనో లేకుంటే ఏది తప్పనో కూడా అడుగుతారు. అనిచ్చి కారకాల రీత్యా జాతీయ ఆదాయంలో నుంచి పరోక్ష పన్నులు తీసివేయబడి ఉంటుంది. కారకాల రీత్యా జాతీయ ఆదాయంలో నుంచి పరోక్ష పన్నులు కలపబడి సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. కారకాల రీత్యా జాతీయ ఆదాయంకి సబ్సిడీలు కలపబడి పరోక్ష పన్నులు తీసివేయబడి ఉంటాయి అని ఇలా స్టేట్మెంట్ ఇస్తారు. దాన్ని మనం ఈ ఫార్ములా మనకు అర్థమవుతే ఈజీనే. అర్థమైందా బ్రదర్స్, మాస్టర్లు? అర్థమైంది కదా? జాతీయ ఆదాయాన్ని 2 ధరలలో లెక్కిస్తారు. ఒకటేమో జాతీయ ఆదాయంలో మార్కెట్ ధరల్లో లెక్కించడం, రెండోదేమో జాతీయ ఆదాయాన్ని కారకాల ధరల్లో లెక్కించడం. హాయ్ అండి, చూశారు కదా? మనము 2 ధరలలో అంచనా వేస్తున్నాం. పద్ధతులు వేరు, ధరలు వేరు. మళ్ళీ ఆ 3 వెళ్ళావు. ఈ ధరలు వస్తువుల పైన ఒక కంపెనీ వేసే MRP రేట్, అది బయటకు వస్తే మనం కొనుక్కునేటప్పుడు అంతిమ వస్తువుగా ఆ వస్తువు పైన ఉండే ధర. దీనికి ఎంత ధర ఉంది? ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ 10 రూపీస్ ఉంది. ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ 10 రూపీస్ ఉంది. ఇది అంతిమ వస్తువు. నేను వినియోగదారుణ్ణి, దీన్ని వినియోగించుకుంటున్నా. ఏంది? పెన్ను ఉపయోగించుకుంటున్నా. నేను వినియోగదారుణ్ణి, ఇప్పుడు ప్రజెంట్ దీన్ని వినియోగించుకుంటున్నా. ఈ సెల్లును కూడా వినియోగించుకుంటున్నా. దీని ధర 40,000 ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. అర్థమవుతుంది అనుకుంటా. ఈ పేపర్ ధర 1 రూపీస్. అర్థమవుతుంది అనుకుంటా. సో ఇది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. ఫ్యాక్టరీ కాస్ట్లో జాతీయ ఆదాయాన్ని అంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము అంటే కారకాల ధరలలో జాతీయ ఆదాయానికి లేకుంటే జాతీయ ఉత్పత్తికి పరోక్ష పన్నులు లేదా నికర పరోక్ష పన్నులు కలిపినట్లయితే
మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం తెలుస్తుంది. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఇలాగా అంచనా వేస్తుంది ప్రభుత్వం. అర్థమైందా హీరోస్? అర్థమైందా మేడమ్స్? కారకాల ధరలలో జాతీయ ఆదాయం అంటే ఏంది? ఇంకా కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. కారకాలంటే ఎవరు? ఎవరు కారణం? ఎవరు వస్తువులకు ఉత్పత్తి కోసం కారణం? ఈ పెన్ను ఉత్పత్తి కోసం కారణమే ఎవరు? వాళ్ళే కారకాలు. ఒక సంవత్సర కాలంలో ఈ పెన్నుల ఉత్పత్తి 1,00,000 పెన్నుల ఉత్పత్తి అని అనుకున్నాం ఒక ఫ్యాక్టరీ నుంచి. ఆ 1,00,000 పెన్నుల ఉత్పత్తి కోసం ఖర్చు చేసిన వ్యయం, ఖర్చు చేయడం అంటే ఏందండి? ఈ 1,00,000 పెన్నుల ఉత్పత్తి కోసం ఎవరైతే కష్టపడి ఉంటారో వాళ్లకు వారికి చెల్లించిన చెల్లింపులే ఈ పెన్నుల ఉత్పత్తి కోసం 10 మంది కష్టపడి ఉంటారు అనుకుందాం. శ్రమ చేసి ఉంటారు, శ్రమపడి ఉంటారు. ఆ శ్రమకు మనం వేతనం చెల్లిస్తాం. వేతనం ఈ పెన్నుల ఉత్పత్తి కోసం తీసుకోబడిన స్థలానికి, తీసుకోబడిన భూమికి బాటకం రూపంలో చెల్లింపులు చేసి ఉంటాం. ఈ పెన్నుల ఉత్పత్తి కోసం పెట్టుబడిగా రుణాన్ని సేకరించుంటాం. రుణం దానికి మనం ఏం చెల్లిస్తాం? వడ్డీలు చెల్లిస్తాం. ఈ పెన్నుల ఉత్పత్తి కోసం ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు, పెట్టుబడి పెట్టుంటాడు. అంటే మూలధన వస్తువులను ఉపయోగించుకొని ఉంటాడు, మెషినరీ కొనుగోలు చేసి ఉంటాడు. అతడు ఇన్వెస్టర్కి మనకేం కావాలి? లాభం రూపంలో డబ్బులు కావాలి. ఒక పెన్ను పైన ₹1 లాభం వచ్చినా చాలు అనుకొని ఖర్చు పెట్టుకుంటాడు. ఈ లాభాలు, ఈ వడ్డీలు, ఈ బాటకాలు, ఈ వేతనాలంతా కలిపితే ఈ వస్తువు ఉత్పత్తికి కారణమైన వాళ్ళు తీసుకున్న ఆదాయాన్ని మనం మొత్తాన్ని పోగు చేస్తే ఆ 1,00,000 పెన్నుల ఉత్పత్తి కోసం ఎంత డబ్బులు ఖర్చు చేస్తుంటారో దాన్ని ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. కరెక్ట్గా దాన్నే ఫ్యాక్టరీ కాస్ట్ అంటాము. అవునా కదా? ఈ వస్తువు యొక్క ఖర్చు అంటాము. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళకి ఈ వస్తువుల ఉత్పత్తి తయారు చేసే వాళ్ళ కోసం ఏదైనా సబ్సిడీస్ ఇచ్చి ఉండొచ్చు. అంటే ఉచిత విద్యుత్ కానీ, లేదంటే ఒక 10% తగ్గించడం కానీ, లేకంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గించడం కానీ, లేదంటే వడ్డీ తగ్గించి రుణాలు ఇవ్వడం కానీ చేసి ఉంటాయి. వాటిని మనం సబ్సిడీస్ అంటాం. సబ్సిడీస్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయంలో కలిసి ఉంటాయి. అండర్స్టాండ్? అర్థమైంది కదా? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అంటే ఏంది? మార్కెట్లో ఈ పెన్ను ధర మామూలుగా దీని ఉత్పత్తి కోసం ఖర్చు చేసింది, ఒక పెన్ను ఉత్పత్తి కోసం ఖర్చు చేసింది ₹6 అయితే
మార్కెట్లో దీని ధరను మనం 10 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాం. 10 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే దీనిపైన గవర్నమెంట్ ట్యాక్స్ వేసింటుంది, పరోక్ష పన్నులు వేసింటుంది. ట్యాక్స్ మనము ట్యాక్స్ ప్లస్ దీని ధర పెట్టి కొనుగోలు చేస్తున్నాం. దీని ఉత్పత్తికి ఎగ్జాక్ట్గా ఫ్యాక్టరీలో ఉత్పత్తి కోసం దీని ధర 6 రూపాయలు. దానికి మనము 4 రూపాయలు అంటే ఎక్స్ట్రా ట్యాక్స్, అది 10 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాం. అంతిమ వినియోగదారుడు వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు పైన చెల్లించే ధరనే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటాం. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటాం. అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కారకాల ధరల్లో జాతీయ ఆదాయము ప్లస్ నికర పరోక్ష పన్నులు. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అంటే కారకాల ధరల్లో జాతీయ ఆదాయానికి నికర పరోక్ష పన్నులు కలిపితే వచ్చే ధర మార్కెట్ ప్రైస్ అంటాం. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము అంటాము. అర్థమైందా? ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్లో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం నుంచి నికర పరోక్ష పన్నులు తొలగించాలి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంలో నుంచి నికర పరోక్ష పన్నులు తొలగించాలి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారకాల ధరల్లో జాతీయ ఆదాయం కంటే ఎక్కువ ఉండటానికి కారణం ఏంటంటే పరోక్ష పన్నులు ఎక్కువ ఉండడం వలన, లేదంటే పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉండడం వలన. ఒకవేళ నికర పరోక్ష పన్నులు రుణాత్మకంగా ఉంటే అప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కంటే కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కారకాల ధరల్లో జాతీయ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నికర పరోక్ష పన్నులు శూన్యమైతే అప్పుడు కారకాల ధరలో జాతీయ ఆదాయం మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం రెండూ సమానంగా ఉంటాయి. ఆర్ యూ అండర్స్టాండ్ ఎవరిబడి? ఇది ఈరోజు మనం క్లాస్ తెలుసుకుందాం. ఇప్పటివరకు అర్థమైంది కదా మాస్టరు, మేడమ్స్? కొద్దిగా అర్థం చేసుకోండి పాఠాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి తెలుసుకుందాం. వ్యక్తి ఆదాయం, వెస్టీ ఆదాయం, వీటి గురించి తెలుసుకొని జాతీయ ఆదాయాన్ని కంప్లీట్ చేసుకొని 2 రోజుల్లో అయిపోతుంది చాప్టర్. థ్యాంక్ యూ.